చంద్రబాబు నాయుడు గారి పైన ఎన్డీఏ పార్టీల పైన పెట్టి ఈ దేశంలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి తీర్పునిచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించినటువంటి ప్రజలందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అభిమానంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మొన్న 20వ తారీఖుకి 100 రోజులు పూర్తయింది. చాలా సరదాగా అత్యధికమైనటువంటి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాలు పాలించినటువంటి వ్యక్తులు, ఆ పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. స్వాతంత్ర భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి పరిపాలన చేశారు. ఎన్నో ప్రభుత్వాలు ఈ రాష్ట్రానికి పరిపాలించాయి. కానీ ఇంత దారుణమైనటువంటి పరిపాలన ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నమైపోయాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఏ వ్యవస్థ కూడా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి దాఖలాలు కనబడలేదు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే, రాష్ట్రంలో పేదరికం పోవాలంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఆర్థికమైనటువంటి వనరులు ఉన్నప్పుడు, ఆర్థిక పరిపుష్టి రాష్ట్రానికి ఉన్నప్పుడు కార్యక్రమాలు మనం చేయగలం. అటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి మనకి అధికారాన్ని ఇచ్చిన విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. 100 రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని శాఖల్లో రివ్యూ చేశారు. మంత్రులుగా మేము మా శాఖల్లో రివ్యూలు చేశాం. చూస్తే బాధ, ఆవేదన కలుగుతుంది. నేను ఫిషరీస్ కమిషనర్గా పిలిచి మన శాఖలో 5 సంవత్సరాలుగా ఒక్క వల ఇవ్వలేదు, దారం ఇవ్వలేదు, పడవ ఇవ్వలేదు, మత్స్యకారులకి ఒక్క కార్యక్రమం చేయలేదు. నేను మత్స్యకారుల మధ్య నుంచి వచ్చిన వ్యక్తిని, మొత్తం చేంజ్ చేద్దాం, మళ్ళీ పథకాలు ప్రారంభిద్దామని చెప్పి నేను పిలిస్తే మంత్రి గారు గత ప్రభుత్వంలో బకవాత చేద్దామని మాట్లాడతారు. ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ గాని, అదేవిధంగా పశు సంవర్ధక శాఖ గాని, అదేవిధంగా ఈ రోజు ఉద్యానవన శాఖ గాని, మొత్తం శాఖలన్నీ కూడా నేను రివ్యూ చేస్తే నా దగ్గరే 32,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెట్టినటువంటి అప్పు ఉంది. ఆ అప్పు నేను ఎప్పుడు తీరుస్తాను, మళ్ళీ కొత్త పథకాలు నేను ఎప్పుడు అమలు చేస్తానని బాధ, ఆవేదన కలిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో 12 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం అన్నింటినీ తనఖా పెట్టి జగన్మోహన్ రెడ్డి అప్పు తీసుకున్నాడు. భూములు తనఖా పెట్టేశాడు, ఎంఆర్ఓ ఆఫీసులు తనఖా పెట్టేశాడు, కలెక్టర్ ఆఫీసులు తనఖా పెట్టేశాడు, రైతు బజార్లు తనఖా పెట్టేశాడు. ఎలక్షన్ సంవత్సరంలో ఏది తనఖా పెట్టడానికి దొరక్క అమరావతిలో ఉన్నటువంటి మన సెక్రటేరియట్ కూడా తనఖా పెట్టి మొత్తం అప్పులు ఆడేశాడు. కానీ ఆ బాధ్యత తరువాత ప్రభుత్వం మీద పడింది. ఇప్పుడు మీకు సంక్షేమ పథకాలు ఇవ్వడం ఒక ఎత్తైతే 5 సంవత్సరాల అభివృద్ధి మొత్తం కుంటిపడిపోయింది. ఈ రోజు నేను వచ్చానే, బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. 2014-19 గౌతు శ్యామసుందర శివాజీ ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి అంటే కనిపించినటువంటి దాఖలాలు లేవు. ఎంతెందుకు 2014లో శివాజీ గారు, నేను, రామ్మోహన్ నాయుడు ఎప్పటి నుంచో మీరు కలలుగన్నటువంటి మీ మంచినీళ్ళపేటకి బ్రిడ్జ్ మంజూరు చేసి నేనే శంకుస్థాపన చేసి ఆ పని పూర్తి చేశాను.
ఇప్పుడు నేను వస్తే అసలు మంత్రి అంటే అసహ్యం కలుగుతుంది. కనీసం చిన్న పని ఆ బ్రిడ్జికి అప్రోచ్ కూడా వేసుకోలేనటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గానికి పాలన చేశారంటే, ప్రజలు ఇంకా కొంతమంది అటువంటి వ్యక్తులకి ఓట్లేశారంటే బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అభివృద్ధి కూడా పూర్తిగా కుంటిపడిపోయింది. ఇప్పుడు మన మీద ఒక ఛాలెంజ్ ఉంది. ఏదో అప్పు ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసేశాడు కదా, చేతిలో చిల్లి గవ్వలేదు కదా, మనం తప్పించుకుందామని ఆ తప్పుడు ఆలోచన మాకు లేదు అని చెప్పి తెలియజేస్తున్నా. ఇన్ని బాధలున్నా, ఇన్ని ఇబ్బందులున్నా 100 రోజుల పరిపాలనలో మీకు డైరెక్ట్ గా కొన్ని చేశాం. మీ జీవితాలను నాశనం చేసినటువంటి గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలని రద్దు చేసి 100 రోజుల్లో శభాష్ అని చెప్పి ఈ రోజు మేము అనుకొని ధైర్యంగా మీ ముందుకొచ్చాం. ఇది మన మంచి ప్రభుత్వం అని. వజ్రపుకొత్తూరు మండలం నాయకురాలు, మీ అందరి అభిమానంతో శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీమతి గౌతు శిరీష గారు, మన యువ నాయకుడు కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, జిల్లా కలెక్టర్ శ్రీ దినకర్ గారు, చాలా మంది చెప్పారు. మళ్ళీ దానిని నేను చెప్పి సమయం వృధా చేయదలుచుకోలేదు. పింఛన్ ఆ రోజు చెప్పాం 4000 చేస్తామని. ఆ రోజు వైసీపీ వాళ్ళు వాలంటీర్లు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గెలిస్తే ఎన్ఆర్జీఎస్ మెటీరియల్ కాంపోనెంట్ లో పెట్టగలిగే కార్యక్రమం అయితే ఇమీడియట్ గా పెట్టి ఆ పని చేద్దాం. లేకపోతే రాష్ట్ర మంత్రిగా హామీ ఇస్తున్నాను, ముఖ్యమంత్రి గారితో చెప్పి ఆ ఒక్క రోడ్డుకి వీలైనంత తొందరగా డబ్బులు మంజూరు చేసే కార్యక్రమం చేద్దాం. మొన్న ఈటీవీలో చూశాను, ఒక అరగంట ప్రోగ్రాం వచ్చింది. ప్రతి మహిళ మాట్లాడారు, మాకు పెళ్లిళ్ళు అవడం లేదు, ఎవరో మా ఊరు పిల్లలకు రావడం లేదు, అలాగని చెప్పి మేము ఊరు వదిలి వెళ్ళాలంటే పెళ్లిళ్ళని మానేస్తాం గారు ఊరు వదలమని చెప్పి ఆ మహిళలు మాట్లాడుతుంటే, ఇంకా మన జిల్లాలో మన ప్రాంతంలో ఇటువంటి గ్రామాలు ఉన్నాయని బాధ కలిగింది, ఆవేదన కలిగింది. తప్పనిసరిగా ఆ గ్రామానికి కూడా రోడ్డు వేసే కార్యక్రమం చేస్తాం. మీ అందరూ ఇల్లు ఎవరికైతే లేదో, కలెక్టర్ గారు, నేను ఇంతమంది కలెక్టర్లు చూశాను, అనునిత్యం ఒక తపనతో పనిచేస్తున్నారు. ఎక్కడ ఏ అవకాశం ఉంది, ఏం తీసుకుంటే బాగుంటుంది ఆలోచనతో పనిచేసినటువంటి కలెక్టర్ గారు ఉన్నారు. ఆయన ఒక మంచి కార్యక్రమానికి ప్రతి ఇంటికి పంపిస్తున్నారు. మీ ఇల్లు యొక్క వివరాలన్నీ, ఉండడానికి ఇల్లుందా, ఎంతమంది